మేడ్చల్ జిల్లా కీసర మండలం దమ్మాయిగూడ మున్సిపాలిటీలో బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం జవహర్ నగర్ లో పెద్ద డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేసి ప్రజలకు ఇబ్బంది కలిగించిందని, ఆ డంపింగ్ యార్డు సమస్య తీర్చడం కోసమని ప్రయత్నాలు చేస్తున్నామని మంత్రి మల్లారెడ్డి అన్నారు. దమ్మాయిగూడ మున్సిపాలిటీని అన్ని రంగాల్లో అభివృద్ధి చేశామని, మిగిలి ఉన్న సమస్యలు త్వరితగతిన పరిష్కరిస్తామని మంత్రి మల్లారెడ్డి హామీ ఇచ్చారు. డంపింగ్ యార్డ్ జవహర్ నగర్ కానీ దమ్మాయిగూడెం కానీ నాగారం కానీ మొత్తం గొప్ప చేసి పెట్టారు కాంగ్రెస్. ఎక్కడ కూడా అక్కడ చెత్తకుండి తయారు చేసి మన నెత్తి మీదనే ఆ చెత్తకుండికి వెళ్ళి పుట్టి నీళ్ళు అన్నీ వచ్చు కాలనీలలో వర్షం అన్నదమ్ములు ఉంటారు, నలుగురు కోడలు ఉంటారు, గ్యాప్లు ఉంటాయి. ఆ గ్యాప్లన్నీ కూడా ఈ ఆత్మీయ సమ్మేళనాలు అన్ని కూడా పోతున్నాయి. అందరూ కూడా కలిసి వాళ్ళందరూ కూడా, ఎందుకంటే ఈ మున్సిపాలిటీ గెలిచింది కూడా 2 సంవత్సరాలు కరోనానే ఉంది. వాళ్ళు ఏ పని చేయలేకపోయింది. అందులో వాళ్ళకు అందరూ కూడా మన అందరూ కూడా గ్యాప్ వచ్చింది కాబట్టి 2 సంవత్సరాల తర్వాత పెద్ద ఎత్తున ఈ ఆత్మీయ సమ్మేళనాలు జరుగుతుంటే పెద్ద ఎత్తున ధరలు వచ్చినారు. మేము బీఆర్ఎస్ పార్టీ ఉన్నాము, మన టీఆర్ఎస్ బీఆర్ఎస్ అయింది. మేమందరం కూడా ఉద్యమకారులము, మేమందరం కూడా సీనియర్ నాయకులము, మేమందరం కూడా మాజీ మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు ఎంత పెద్ద డంపింగ్ యార్డ్ జవహర్ నగర్ కానీ దమ్మాయిగూడెం కానీ నాగారం కానీ మొత్తం గొప్ప చేసి పెట్టారు కాంగ్రెస్. ఎక్కడ కూడా అక్కడ చెత్తకుండి తయారు చేసి మన నెత్తి మీదనే ఆ చెత్తకుండికి వెళ్ళి పుట్టి నీళ్ళు అన్నీ వచ్చు కాలనీలలో వర్షం అన్నదమ్ములు ఉంటారు,